అంటే దాదాపుగా ఇది 'మాయాబజార్' అనే సినిమా కల్ట్ క్లాసిక్ సినిమాగా చెప్పుకుంటారు తెలుగులో. ఇందులో విచిత్రం ఏంటంటే ఇది మహాభారత కథే గాని పాండవులు ఎక్కడా కనిపించరు. ఓకే. పాండవులు కనిపించని మహాభారత కథ ఇది. అభిమన్యుడు హీరో, కానీ అభిమన్యుడు హీరోలా అనిపించడు. సూత్రప్రాయంగా కథలో ఇది శశిరేఖ పరిణయం అనేది ఒక ఉపకథ. ఇది మహాభారతంలో ఎక్కడా లేదు. మహాభారత పాత్రలను ఆధారం చేసుకుని కల్పించినటువంటి ఒక గాథ. అయితే దీన్ని రంగస్థలం మీద అన్ని భాషల్లోనూ ఆడారు. మరాఠీలోనూ ఆడారు, ఇక్కడ ఆడారు. అంటే నాటకం వర్ధిల్లినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ శశిరేఖ పరిణయం అనేటువంటి కథ రంగస్థలం మీద ఆడారు. రంగస్థలం మీద సక్సెస్ఫుల్ నాటకాలన్నీ కూడా సినిమాలుగా వచ్చాయి. అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో తీశారు. అలా శశిరేఖ పరిణయం అనే పేరుతో వేల్ పిక్చర్స్ వారు ఈ సినిమాని మాయాబజార్ని తీశారు. తీసిన తర్వాత అంటే శాంతకుమారి గారు నటించారు. అప్పుడు అదే కథని విజయవారు తీయాలనుకున్నారు, నాగిరెడ్డి చక్రపాణి అనుకున్నప్పుడు. నిజానికి ఇది పాతాళ భైరవి తర్వాత ప్రారంభం కావాల్సినటువంటి సినిమా. కేవీ రెడ్డి గారికి నాగిరెడ్డి చక్రపాణిలకి చిన్న గ్యాప్ రావడంతో కొంత డిలే అయింది. ఆయన మధ్యలో బయటికి వెళ్ళాడు, అంటే వాహినిలో సినిమా చేశాడు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఒక అడుగు ముందుకేసి అన్నపూర్ణ వాళ్ళకు ఒక సినిమా చేశాడు, దొంగరాముడు. ఆ తర్వాత వీళ్ళు తిరిగి పిలిచారు. ఆయన పిలిచి ఆ పాత ప్రాజెక్ట్ మనం అనుకున్నది మళ్ళీ అదే చేద్దామని చెప్పి పిలిచారు. అప్పుడు మళ్ళీ ఓకే చెప్పాడు. అప్పుడు కండిషన్ చెప్పాడు ఆయన, టోటల్ సినిమాకి నేనే బాధ్యుణ్ణి, నాకు అప్పచెప్పాయని నేను చూసుకుంటాను అని. అలా ఆయన పూర్తి బాధ్యతలు తీసుకుని చేసినటువంటి సినిమా మాయాబజార్. ఈ మాయాబజార్ సినిమాకి అంతకుముందు రిలీజ్ అయినటువంటి శశిరేఖ పరిణయాలకి చాలా తేడా ఉంది. మాయాబజార్ అనేటువంటి పేరులోనే ఉర్దూ పదం ఉంది, బజార్ అనేది తెలుగు పదం కాదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి హిందుత్వ వాళ్ళకి చెప్తే గాయపడతారు వాళ్ళు. ఆ మాయాబజార్ అని పెట్టడంలోనే ఒక చిన్న, అంటే అది యాక్చువల్గా మరాఠీ రంగస్థలం నుంచి నడిచినటువంటి ప్రయాణంలో వచ్చిన పేరే. ఆ పేరునే వీళ్ళు వాడేశారు. ఇది కూడా మొదట పబ్లిసిటీలో వాళ్ళు మొదట సినిమా అనౌన్స్ చేసినప్పుడు శశిరేఖ పరిణయం అనే అనౌన్స్ చేశారు. తర్వాత మాయాబజార్గా మారింది. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, వ్యవహారం, రచనకు సంబంధించిన అన్ని విభాగాలు పింగళి నాగేంద్రరావు గారు చేశారు. ఆయన మీద స్వతంత్ర పోరాట ప్రభావం ఉంది. ఆయన గాంధేయవాది, అలాగే స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడు. జన్మభూమి అనే పేరుతో ఒక కవితా సంకలనం వేస్తే ఆ సందర్భంగా ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైల్లో ఉంచారు ఆయన కొంతకాలం. ఆ తర్వాత ఆయన ఖరగ్పూర్ రైల్వేస్లో ఉద్యోగం చేసి తర్వాత బయటకు వచ్చి సినిమా పరిశ్రమకు వచ్చాడు. రంగస్థల రచయిత ఆయన కూడా. దాదాపు 9 నాటకాలు రాశాడు. అందులో వింజరాణి లాంటి సూపర్ హిట్ నాటకాలు ఉన్నాయి, మేవాడ్ రాజ్యపతనం లాంటివి. అలా చారిత్రక పౌరాణిక నాటకకర్తగా ఆయనకు ఒక పాపులారిటీ ఉంది రంగస్థలం మీద. ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నటువంటి స్క్రిప్ట్లో చాలా విచిత్రాలు కనిపిస్తాయి. అంటే రకరకాల అంశాలు చదివాడు ఆయన. ఇది ఎక్కడా కూడా ఒక పౌరాణిక సినిమాగా అనిపించదు. పౌరాణిక ముసుగు వేసుకున్న సాంఘిక చిత్రమే. ఇందులో స్వతంత్రోద్యమ ప్రభావము కనిపిస్తుంది ఈ కథలో. నేషనల్ కాలేజీ ప్రభావం కనిపిస్తుంది, మచిలీపట్నం నేషనల్ కాలేజీ ప్రభావం కూడా కనిపిస్తుంది సినిమా మీద. అంటే చదువు చెప్పాలనుకుంటే విద్యార్థి ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో అది నేర్పండి, అంతే తప్ప మీరు కోర్సులు డిజైన్ చేసి వాళ్ళతో చదివించటం కాదు. వాళ్ళు ఏది నేర్చుకోవడం కోసం వచ్చినా నేర్పడానికి కావలసిన వనరులు మీ దగ్గర సిద్ధంగా పెట్టుకొని ఉండండి. ఇది ఘటోత్కచుడి ఆశ్రమంలో రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి గురుకులం. ఆ గురుకులాన్ని రివ్యూ చేస్తూ ఎస్వి రంగారావు గారు చెప్పే డైలాగులు, వాటిలో నాకు అంటే వాళ్ళకి విషయం తెలియటం కావాలి తప్ప నాకు పాండిత్యం అక్కర్లేదు, జ్ఞానం ప్రధానం అంటాడు. ఇదే పాయింట్తో 3 Idiots అనేటువంటి సినిమా తీసాడు అమీర్ ఖాన్. అది మాయాబజార్లో తడిమాడు ఆ రోజుల్లోనే.
అందుకని ఎవరికి ఏది నేర్చుకోవాలనిపిస్తే అది నేర్పటమే గురువులుగా మీ బాధ్యత అనేది ఒక అండర్ ప్లేలో నడుస్తుంది ఆ కథలో. అలాగే పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి కొన్ని ఒక ఒక లేయర్ నడుస్తుంది. అంటే దీనిలో 4-5 రకాల తల్లులు కనిపిస్తారు ఈ మాయాబజార్ సినిమాలో. ఛాయాదేవి ఒక మదర్, ఆవిడ కూతురు సావిత్రి, శశిరేఖకి తల్లి రేవతి. ఆ క్యారెక్టర్ ఒక పద్ధతిలో ఉంటుంది. ఇళ్లలో పెద్ద కోడళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, తన కూతుర్ని ప్రొటెక్టివ్గా చూసుకుంటూ ఎలా నడిపిస్తారు, అదొక మమకారం. అలాగే భర్తలు దెబ్బతిని తను పుట్టింటికి చేరాల్సినటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి మదర్గా సుభద్ర. అలాగే ఆవిడ కుమారుడు అభిమన్యుడు, అదొక మదర్ క్యారెక్టర్. అది స్ట్రాంగ్ మదర్. అంటే ఎక్కడా కూడా ఆత్మాభిమానం చంపుకోకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ కొడుకు వ్యక్తిత్వాన్ని నిలబెడుతూ కొడుకుని గైడ్ చేస్తూ నడిచేటువంటి మదర్ క్యారెక్టర్. అదొక రెఫరెన్స్. ఆ తర్వాత ఇంకొక మదర్ ఘటోత్కచుడి తల్లి హిడింబి, సూర్యకాంతం చేసింది ఆ సినిమాలో క్యారెక్టర్. కొడుకు కొంచెం దుడుకు స్వభావి, బయటికి వెళ్ళి ఏదైనా ఎక్కడైనా ఇరుక్కుంటాడేమో, ఏదైనా ప్రాబ్లంలోకి వెళ్తాడేమో అని నిరంతరము అతని మీద ఒక కన్నేసి ఉంచుతుంది ఆవిడ. సుపుత్ర సుపుత్ర అని తిరుగుతూనే ఉంటుంది పాపం, కొడుకుని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇతను ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. ఇలాంటి మదర్స్ కూడా మనకు కనిపిస్తారు బయట. ఇలా అమ్మతనం అనేది కూడా మాయాబజార్లో ఒక అండర్ ప్లే అవుతుంది, ఒక లేయర్. అలాగే రుక్మిణి క్యారెక్టర్ సంజయ్ గారు చేశారు, జయలలిత గారి మదర్. ఆ క్యారెక్టర్లో ఒక అమ్మతనం. అంటే శశిరేఖని దాదాపుగా కృష్ణుడు రుక్మిణి తమ కూతురుగానే చూస్తారు. అదొక అంటే మదర్తో చెప్పుకోలేని విషయాలు పిన్నితో చెప్పుకుంటూ ఉంటుంది ఆవిడ. సావిత్రి చేసింది ఆ క్యారెక్టర్, శశిరేఖ క్యారెక్టర్. ఇక్కడ సంజయ్ గారు వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు డైరెక్టర్ గారు. ఇలా అనేక లేయర్స్లో నడుస్తుంది ఆ సినిమా. అది సాంఘిక చిత్రమే. సాధారణంగా అందరి ఇళ్లల్లో జరిగేటువంటి సంఘటనలే ఉంటాయి ఆ సినిమాలో. అందుకని విపరీతంగా జనాలు ఓన్ చేసుకున్నారు ఆ సినిమాని. అది భారతము లేకపోతే మరొకటో అనుకోలేదు. పౌరాణిక రూపంలో ఉన్నటువంటి మన ఇంట్లో పాత్రలే ఉన్నాయి అక్కడ అని డైలాగుల్లో కూడా ఎక్కడ సమాసాలు, ఈ హడావిడి భాష గొడవ ఇవన్నీ ఉండవు. చాలా సున్నితంగా సరదాగా సంభాషణలు సాగుతాయి. ప్రతి ఒక్కడికి అర్థమయ్యేటువంటి భాషలో సంభాషణలు ఉంటాయి. సరళమైనటువంటి సంభాషణలతో సాగేటువంటి చిత్రం మాయాబజార్. ఎక్కడ కూడా ఇప్పుడు దానవేరు సూరకర్ణ లాంటి సినిమాల్లో కనిపించేటువంటి సమాసాలు, ఆ గొడవ ఉండదు. కృష్ణుడు కూడా హాయిగా ఉంటాడు. ఈ సినిమాకి సంబంధించి కృష్ణుడి పాత్రకి ముందు వాళ్ళు అనుకున్నది రకరకాల రఘురామయ్య గారిని, తర్వాత ఆంజనేయులు గారిని వీళ్ళని అనుకున్నారు.